ఈ రోజు అందరికి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది అమ్మమ్మల నానమ్మల కాలం నాటి రెసిపీ. దిస్ ఇస్ ద బెస్ట్ రెసిపీ ఫర్ బ్యాచిలర్స్. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. మొదటిగా చికెన్ ని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అండ్ మనం ఈ ప్రాసెస్ కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి త్వరగా అయిపోతుంది. మొదటిగా చికెన్ ని కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టి దానిలో కొంచెం వాటర్ పోయాలి. తర్వాత దానిలో కొంచెం పసుపు వేసి తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా, అలాగే 3-4 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. ఇలా ముందుగా వాటర్ లో ఉడకబెట్టడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్ గా టెండర్ గా అవుతుంది అండ్ డైజెషన్ ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడున్న వాళ్ళంతా ఫ్రైలకి బాగా అలవాటు పడిపోయారు కాబట్టి ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. తర్వాత కుక్కర్ కి మూత పెట్టి 3-4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత వాటర్ ని చికెన్ ని సపరేట్ చేయాలి. చూసారు కదా చికెన్ ఎంత బాగా ఉడికిందో. అలా మనం టచ్ చేసి చూస్తే పీస్ చాలా బాగా ఉడికినట్టు తెలుస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అదే బాణీలో కొంచెం ఆయిల్ తీసుకొని హోల్ గరం మసాలా అంటారు కదా, అవన్నీ వేసుకోండి. లైట్ గా ఫ్రై అవ్వగానే ఆనియన్ వేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రానివ్వాలి. నెక్స్ట్ కొంచెం 2 మిర్చి యాడ్ చేసుకోవాలి మీ స్పైస్ కి తగ్గట్టు. అదే విధంగా ఈ ఫేజ్ లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. నెక్స్ట్ చికెన్ కూడా వేసేయాలి. ఈ విధంగా 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనం సపరేట్ చేసుకున్న వాటర్ ను కూడా దీనిలో వేసుకోవాలి. ఈ వాటర్ ని వేసుకున్న తర్వాత కొంచెం కారం, మసాలాలు లైక్ ధనియా, జీరా పౌడర్, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్నామంటే కర్రీ సూపర్ గా ఉంటుంది అండ్ క్విక్ గా కూడా అయిపోతుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అదే విధంగా ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఫైనల్ గా దీనిలో కర్డ్ వేసుకున్నారంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అండ్ చికెన్ లోకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చపాతీ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మేము చపాతీ కూడా చేస్తున్నాము, అది కూడా ఎలక్ట్రిక్ స్టవ్ మీద. అందుకే చెప్పాను బ్యాచిలర్స్ కి ఇది పర్ఫెక్ట్ అని. చాలా వరకు బ్యాచిలర్స్ ఎలక్ట్రిక్ స్టవ్ యూజ్ చేస్తారు కదా, అందుకే ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేశాను. అండ్ వీలైతే పక్కా ట్రై చేయండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అది మాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేం చేసామని కాదు కానీ చాలా బాగుంది టేస్ట్ రియల్ గా. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ బి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.